హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని అజ్మత్ నగర్ హైకోర్టు కాలనీ వద్ద తమ తాతల్లాంటి నిజాం కాల్పు పట్టా భూమిని కొంతమంది వ్యక్తులు కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ తిరుపతి అనే వ్యక్తి నిరసన చేపట్టారు. కబ్జాదారులు పక్కా సర్వే నెంబర్ను తమదంటూ జేసీబీతో స్థలాన్ని చదును చేస్తూ ఉండగా తమకు పోలీసులు సహకరించడం లేదని ఆయన ఆరోపించారు. అయితే ఈ సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ భూమి ప్రభుత్వానిదని ధృవీకరించి కబ్జాదారులను అక్కడి నుంచి పంపించి వేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ సెంటర్ పరిధిలోని హత్నూర మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నెలకొన్న వివిధ సమస్యలపై బీఆర్కే న్యూస్ లో ప్రసారమైన కథనానికి జిల్లా అధికారులు తక్షణమే స్పందించారు. ప్రాథమిక సమస్యలపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే డైనింగ్ హాల్ నిర్మాణం, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే అంశాలపై దృష్టి సారించాలని బీఆర్కే న్యూస్ కోరింది. అలాగే విద్యార్థుల్లో క్రమశిక్షణ చర్యల కోసం ఒక ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఒక పెద్ద డాక్యుమెంట్ రైటర్ సర్వే నెంబర్ మార్పులు చేసి ప్రభుత్వ పట్టా భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా సర్వే నెంబర్ 410లోని 18 కోట్ల విలువైన వరహాలు గడ్డే భూమిని షాపింగ్ మాల్ కి కట్టబెట్టే ప్రయత్నం బయటపడింది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల కోసం 2 కోట్ల వరకు ముడుపులు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నవి. ఇక దీనిపై ప్రజా సంఘాల ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ అధికారులు ఆ స్థలం వద్ద ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ త్వరలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా అవతరిస్తుందని మంత్రి గొట్టుపాటి రవికుమార్ విశాఖలో తెలిపారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ద్వారా రికార్డు స్థాయిలో 5,22,471 కోట్ల పెట్టుబడులు వస్తాయని, తద్వారా 2,67,239 ఉద్యోగాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న నమ్మకంతోనే దిగ్గజ సంస్థలు రాష్ట్రం వైపు చూస్తున్నాయని, విశాఖ సిఐఐ సదస్సు వేదికగా పునరుత్పాదక విద్యుత్ రంగంలో 48 ఎంఓయూలు చేసుకుంటున్నట్లుగా మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ సిపివిసి సజ్జనార్ అరైవ్ అలైవ్ కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇది ప్రజల్లో ట్రాఫిక్ అవగాహన పెంచడానికి, ప్రమాద మృతులను గుర్తు చేసుకోవడానికి ఉద్దేశించబడిందని తెలిపారు. డీసీపీ శివధారెడ్డి ప్రారంభించిన ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని తెలిపారు. నగరంలో 3000 యాక్సిడెంట్లలో 300 మంది మరణించారని, దీనికి ముఖ్యంగా మద్యం తాగి నడపడం, రాంగ్ సైడ్, సిగ్నల్ జంపింగ్ వంటి ఉల్లంఘనలే కారణమని తెలిపారు. పోలీసులు ప్రమాదాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నారని, నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని గుడిపాడు దుర్గా పార్వతీ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. ఆలయ కమిటీ ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. ఇక అనంతరం మంత్రిని కమిటీ సభ్యులు సత్కరించారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం వార్డు 7లో సీసీ రోడ్డు వేయాలంటూ గత కొన్నేళ్లుగా మొరపెట్టుకున్న అధికారులు పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన స్థానికులు తమ కాలనీ రోడ్డును జేసీబీతో తవ్వారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు నరసింహులు మున్సిపల్ కమిషనర్ యాదగిరి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ఫోన్ ద్వారా సమస్యను వివరించగా ఆయన తొందరలోనే రోడ్డు వేయించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం డోర్నాల సెంటర్లో స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత, హ్యాండ్ వాషింగ్ పై అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ప్రజల కోసం కాలుతో పనిచేసే హ్యాండ్ వాష్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయగా దాన్ని కౌన్సిలర్ నాలుకొండయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు బహిరంగ మూత్ర విసర్జన నిలిపివేయాలని, పబ్లిక్ టాయిలెట్లు శుభ్రంగా ఉంచాలని ప్రజలకు సూచించారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో నిర్వహించిన స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్ఫూర్తితో గిద్దలూరును స్వచ్ఛ గిద్దలూరుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. గిద్దలూరు నగర పంచాయతీ అభివృద్ధికి ఇప్పటికే 25 కోట్లు కేటాయించి శానిటేషన్ కు సంబంధించిన పరికరాలు కూడా కొనుగోలు చేసినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు గిద్దలూరు పట్టణంలో భద్రతను పటిష్టం చేసేందుకు డాగ్ స్క్వాడ్ ప్రత్యేక తనిఖీలైతే నిర్వహించింది. అర్బన్ సిఐ సురేష్, ఆర్ఐడి సురేష్ నేతృత్వంలో ఈ బృందాలు ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, పాతాళ నాగేశ్వర స్వామి ఆలయం, దిగుమెట్టు సహా కీలక సున్నితమైన ప్రాంతాల్లో అనుమానాస్పద వస్తువుల కోసం విస్తృత తనిఖీలైతే చేపట్టారు. భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లాలోని మూలపేట సమీపంలో గల
ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద ఉన్న టెంకాయల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికైతే చేరుకునే మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో దుకాణంలోని వస్తువులతో పాటు కొంత డబ్బు కూడా కాలిపోయింది. దీంతో జీవనాధారం కోల్పోయామని షాపు యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని భారత్ నగర్ కాలనీలో డీఎస్పీ సైదా నాయక్ నేతృత్వంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించి ఇంటింటికి తనిఖీలైతే చేపట్టారు. ఈ సోదాలో ఒక వ్యక్తి వద్ద ఎయిర్ గన్, దుప్పికొమ్మలు లభ్యం కాగా సరైన పత్రాలు లేని 32 బైకులు, 14 ఆటోలు, 2 కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పరిశ్రమలో పని కోసం వచ్చే వ్యక్తులకు గుర్తింపు కార్డులు లేకుండా ఎవరికీ అద్దెకు ఇవ్వకూడదని కాలనీ వాసులకు పోలీసులైతే సూచించారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో బీహార్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించిన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంబరాలు నిర్వహించారు. బీజేపీ నాయకురాలు కమలమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు విరూపాక్షిరెడ్డి, రాఘవేంద్ర స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు బాణసంచా పేలుస్తూ మిఠాయిలు పంచుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేయడంతో పట్టణమంతా ఉత్సాహ వాతావరణం నెలకొంది. ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ చీరాల్లో అప్రమత్తమై తనిఖీలు నిర్వహించారు. ఆయన నేతృత్వంలో పోలీసులు రైల్వే స్టేషన్, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, ప్రయాణికుల లగేజీ బ్యాగులను డాగ్ స్క్వేర్ తో క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ లోని పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ పై ప్రమాదం జరిగింది. మెహదీపట్నం నుండి శంషాబాద్ వైపు వెళ్తున్న ఒక కారు టైర్ దెబ్బతినడం కారణంగా అదుపు తప్పి బోల్తా కొట్టింది.